పాలమూరులో కాంగ్రెస్ పార్టీ అతి విశ్వాసమే కొంపముంచిందా? అధికారంలో ఉండి కూడా స్థానిక సంస్థల ఉప ఎన్నికలో ఓడిపోవడానికి కారణాలేంటి? కాంగ్రెస్ పాచికలు పారలేదా లేక బీఆర్ఎస్ కౌన్సిలింగ్ ఫలించిందా? ఉప ఎన్నిక విజయం తర్వాత బీఆర్ఎస్ శిబిరంలో ఎలా ఉంది? లెట్స్ వాచ్. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి మార్చి 28న ఉప ఎన్నిక జరిగింది. అప్పటిదాకా ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ఈ బైపోల్ జరిగింది. కాంగ్రెస్ నుంచి మన్నె జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ తరపున నవీన్ కుమార్ రెడ్డి, ఇండిపెండెంట్ గా సుదర్శన్ గౌడ్ పోటీ చేశారు. నవీన్ కుమార్ రెడ్డి 109 ఓట్ల మెజార్టీతో గెలిచారు. మొత్తం 1439 మంది ఓటర్లుండగా 1437 మంది ఓటేశారు. ఇందులో బీఆర్ఎస్ కు 762, కాంగ్రెస్ కు 653 ఓట్లు రాగా స్వతంత్ర అభ్యర్థికి కేవలం ఒక్కటంటే ఒక్క ఓటు పడింది. 21 మంది స్థానిక సంస్థల ప్రతినిధుల ఓట్లు చెల్లకుండా పోయాయి. ఇదిలా ఉంటే ఈ ఎమ్మెల్సీ సీటు కోసం సర్వశక్తులొడ్డింది కాంగ్రెస్ పార్టీ. ఆర్థిక పుష్టి ఉన్న పారిశ్రామికవేత్త మన్నె జీవన్ రెడ్డిని బరిలో నిలపడంతో పాటు ఓటర్లుగా ఉన్న పలువురు కౌన్సిలర్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఆపరేషన్ ఆకర్ష్తో హస్తం కండువాలు కప్పేశారు. క్యాంపులు, తాయిలాలతో క్రాస్ ఓటింగ్ మీద పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారట కాంగ్రెస్ నేతలు. రాష్ట్రంలో అధికారం తమదే కాబట్టి ఓటర్లైన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సమస్యలు పరిష్కరిస్తామని, పెండింగ్ బిల్లుల్ని విడుదల చేస్తామని స్వయానా ముఖ్యమంత్రి స్థాయిలో ప్రకటనలు రావడంతో తమ విజయం నల్లేరు మీద నడకెనని అనుకున్నారట కాంగ్రెస్ నాయకులు. కానీ ఆ అంచనాలన్నీ తలకిందులై హస్తం అభ్యర్థి ఓడిపోయారు. ఉప ఎన్నిక మార్చిలో జరిగిన లోక్సభ ఎలక్షన్స్ కారణంగా ఫలితాన్ని ఆపి ఇప్పుడు ప్రకటించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి 1439 మంది లోకల్ బాడీస్ ఓటర్లలో సింహభాగం బీఆర్ఎస్ కు చెందిన వారే ఉన్నారు. అందులో కొందరు ఎమ్మెల్సీ ఎన్నికకు ముందు కాంగ్రెస్ శిబిరంలో చేరిపోయారు. వారితో పాటు కొందరు బీఆర్ఎస్ లో ఉండి తమకు క్రాస్ ఓటింగ్ చేస్తారని నమ్మినా అలా జరగకపోవడంతో కాంగ్రెస్ కు పరాభవం తప్పలేదంటున్నారు పరిశీలకులు. జిల్లాలోని 2 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు మిగతా 12 మంది మాజీ ఎమ్మెల్యేలు ఈ ఎమ్మెల్సీ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేయడంతో గులాబీ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గెలిచారు అన్నది లోకల్ టాక్. స్థానిక సంస్థల ప్రతినిధుల్లో ఎక్కువ మంది మాజీ ఎమ్మెల్యేల ఆశీస్సులతో గెలిచిన వారే కావడంతో వాళ్ల ఆదేశాలను కాదనలేకపోయారని, అందుకే క్రాస్ ఓటింగ్ జరగలేదని తెలుస్తోంది. మరోపక్క కాంగ్రెస్ అభ్యర్థికి దీటుగా బీఆర్ఎస్ అభ్యర్థి ఖర్చు పెట్టడం, క్యాంపు నిర్వహించడం, విత్డ్రా చేసుకోమని ఒత్తిళ్లొచ్చినా లొంగకపోవడం వల్లే మీ ఓటుకు విలువ పెరిగిందంటూ బీఆర్ఎస్ నేతలు ఓటర్లను మోటివేట్ చేయగలిగారట. విలువతో పాటు మీరు కోరుకున్నట్టుగా చేతులాడాయని కూడా గట్టిగా చెప్పగలగడంతో అటువైపే మొగ్గారన్నది పరిశీలకుల మాట. మొత్తం మీద అసెంబ్లీ ఎన్నికల పరాజయ భారంతో ఉన్న బీఆర్ఎస్ కు ఈ ఎమ్మెల్సీ సీటు విజయం మంచి బూస్ట్ ఇచ్చిందంటున్నారు పొలిటికల్ పండిట్స్. పైగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కావడంతో పార్టీ పట్టు తగ్గలేదని చెప్పుకోవడానికి ఉపయోగపడుతుందని అంటున్నారు. అదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడం, కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేసినా ఓడిపోవడం ఆ పార్టీ నాయకత్వానికి మైనస్ అవుతుందన్న వాదన బయలుదేరింది. అసలు కాంగ్రెస్ నేతల ఓవర్ కాన్ఫిడెన్సే కొంపముంచి ఉండొచ్చని అంటున్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నా ఒక్క ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మాత్రం బీఆర్ఎస్ శిబిరానికి కొత్త ఊపిరిలూదిందని అంటున్నారు పరిశీలకులు.